ఎస్, ఇక వేద పాపతో మాట్లాడదాం. నాన్న, నువ్వు సినిమాలో చాలా బాగా చేసావమ్మా. ముఖ్యంగా అదిగో ఆ కుక్కపిల్లతో ఉండేటువంటి సీన్స్ అండ్ అలాగే నువ్వు పర్ఫామ్ చేసినటువంటి ప్రతి ఒక్క సీను ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అయితే మేము ఒక వీడియో చూసాము, నువ్వు ఏడుస్తూ ఉన్నావు లాస్ట్ డే ఆఫ్ షూటా? హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడాలి, అర్థమైనట్టు యాక్ట్ చేస్తుంటారు. అవునా? చాలా అర్థమవుతుంది. లాస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా? కుక్క పిల్లవాడికి అర్థమైంది. आप एक वीडियो में मैंने देखा कि आप रो रहे थे, वो लास्ट दिन था शूटिंग का. You were missing Nana ji. You want to say something? How was the experience of shooting with Balakrishna Garu and the whole team, Bobby Garu? I love doing this movie. All the scenes I love doing this movie with. And thank you to support me a lot. And thank you who cast me. His name is Gangadhar ji. He casted me. Thank you to him also. And I love doing with Nana ji this movie. I enjoyed a lot. This was the best movie I ever edited. Wow, superb. Did you cry on the last day of the shoot? Yeah. Oh, you felt very emotional that you're going to leave this family and go. But they're always going to be your family. Kada? Always. In which class are you studying? Second. So, did your teachers or your friends watch this movie? My friend saw this movie, and I saw when I came in class. Oh, Veda, how was your shooting and all, Miss? I said, Miss, how do you know? So she said, I saw your song. I will go now see your movie. Give me the ticket, then I will see it. Oh, do you know that song? Chinni. Can you please sing one line for me? Roly poly da da day. La 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 la. Wiggy, jolly new today. Roly poly ran to the far away. Say jiggy, wiggy, sing away. Say ragapal ran to the grass today. Wow, super! ఊరికే ఒక ట్రయల్ వేసాను, బాగా పాడేసావు నాన్న నువ్వు. వెరీ గుడ్. బాబీ గారు, మీరు నెక్స్ట్ టైం పాపతో పాట పాడించాలి. అయ్యో సినిమాలో అసలు లేదు. లవ్ ఇట్ బేబీ. యా. అండ్ బాబీ గారు సినిమాలో ఎంత గ్రేట్ అంటే, మీరు కుక్కపిల్ల అంటే గుర్తొచ్చింది. తను ఫస్ట్ డే కుక్కపిల్లని ఎత్తుకుంది, అది ఆడుతూ ఆడుతూ కొరికింది సరదాగా. ఇక కుక్క అంటే భయం, బట్ కెమెరా ముందు రోల్ కెమెరా అనగానే ఆ భయాన్నంతా మర్చిపోయి క్యూట్గా పుట్టు అనేది పెట్టగలవలి ఏడ్చేది పాపం. కుక్క అంటే భయం, బట్ కుక్కతో చాలా బాగా చేసింది. I can understand a little. Yeah, I'm sure now you'll understand more. You should tell your mother to start watching along with you the great NTR sir's movies. Then you will completely learn Telugu. Solid foundation. Okay, solid foundation for you. And Bobby garu, ee sandstorm fight undi kada, అది సినిమాలో చూసినప్పుడే అది చాలా ఒక అద్భుతమైనటువంటి ఘట్టము, కానీ చాలా డిఫికల్టీ ఉంటుంది కదా షూట్ చేయడానికి. ఎక్కడ షూట్ చేశారు యాక్చువల్లీ మీరు? రాజస్థాన్. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి అందరి దగ్గర నుంచి మాకు ప్రశంసలు వస్తాయి కాబట్టి ఆ సీక్రెట్ బయట పెట్టేయచ్చు. మేము యాక్చువల్గా అది హైదరాబాద్లోనే చేసాం. అంటే ముందు అక్కడ సమ్మర్లో షూట్ చేసామండి, ప్యాలెస్లో. ఆ ప్యాలెస్ ఎవరు, బాబీ డియోల్ గారి పోర్షన్ అంతా అదే, ఆయన ప్యాలెస్ గిల్లెస్ అంతా అక్కడ షూట్ చేసాం. వర్షం ఓ పక్క, అక్కడ కూడా సముద్రం కూడా. సముద్రం నుంచి ఒక 550 కిలోమీటర్లంతో జైసాల్మీర్. నెక్స్ట్ పోయి అక్కడికి వెళ్ళాల్సింది షిఫ్ట్ అయ్యి. సరే సమ్మర్లో జరుగుతుందో లేదు, ఇది కూడా మళ్ళీ అక్కడ ఏదైనా మ్యాచ్ చేయాల్సి వస్తుంది హైదరాబాద్కి వెళ్ళి అంటే నేను ముహూర్తాలు పెట్టేసేవాడిని. రోజు ఈ టైంకి వాళ్ళు బయలుదేరమండి యూనిట్ వాళ్ళని. వర్షం పడుతుంది, బయలుదేరమండి. మీకు ఎందుకు అనేవాడు. బయలుదేరి వచ్చేసేవారు. కరెక్ట్గా కెమెరా బయట పెట్టగానే వర్షం అయిపోయింది. మళ్ళీ మేము ప్యాకప్ అనేదాకా వర్షం పడింది కాదు. వెదర్ రిపోర్ట్ ఏమో జోర్న క్లౌడ్స్, సీజీలో డిజిటల్ ఉండేది ఇమేజెస్. బట్ బాబు ఏమో ఏం పర్లేదు బయలుదేరమనండి అనేవాళ్ళు. సరే టైం చెప్పి ఈ టైంకి యూనిట్ కెమెరా అందరు మూవ్ అవ్వండి, అసెంబ్లీ అవ్వండి వెళ్ళిపోయేవాళ్ళు బ్లైండ్గా. 1 day అంతా జర్నీ. షిఫ్ట్ అయిన తర్వాత ఇన్ కేస్ వర్షం ఆగిపోయినా అది 7 to 8 days తీయాల్సిన ఎపిసోడ్. ఒక్కరోజు పడ్డా అది ఫుల్గా బురదైపోద్ది. సో మనం నిలబడలేము, గుర్రాలు స్లిప్ అయి పడిపోతాయి. హ్యూమన్స్ అయితే అట్లీస్ట్ వీ కెన్ ట్రై. గుర్రానికి ఏంటంటే స్లిప్పరీ ఉంటే ఫస్ట్ పడిపోయేది పాప హార్సెస్సే. సో వీ కాంట్ టేక్ ఛాన్సెస్. వెంటనే ఏం చేసాం, హైదరాబాద్ వచ్చి మా డైరెక్టర్ అవినాష్ కోల్లా గారికి అక్కడి నుంచి కాల్ చేసాం, నేను డిఓపి గారు. వెంటనే ఆయన లేదు మీరేం టెన్షన్ పడద్దు, మీకు అదే ఫీల్ ఇస్తాను, మీరు ఇక్కడ రండి అన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీ ఫౌండ్ వన్ బ్యూటిఫుల్ లొకేషన్. సో అక్కడ
అవినాష్ కొల్ల గారు ఆర్ట్ డైరెక్టర్ ఏం చేశారంటే ఆ సముద్రంలో ఇసుక ఉంటుంది చూసారా అవి చాలా లారీలు ఇసుక తీసుకొచ్చి ఫుల్గా పరిచి యా సో మీ కెమెరా పెడితే లోలో కంప్లీట్గా మీకు ఆ రాజస్థాన్ ఫీల్ వస్తుంది. సృష్టికి ప్రతి సృష్టి చేసాం. చేసి సీజీ సపోర్ట్ యుగంధర్ గారి సపోర్ట్ తీసుకొని ఫుల్ ఆ డ్రై మౌంటైన్స్ అన్ని అరేంజ్ చేసి మా విజయ్ కార్తిక్ లెన్సెస్ కెమెరామెన్. సో ఈ అందరం కలిసి బెస్ట్ విజువల్ ఇవ్వాలి. రోజు చాలా మంది నాకు డైరెక్టర్స్ కాల్ చేసి అడిగారు రాజస్థాన్లో ఎక్కడ తీసారు ఆ డెజర్ట్. మేము అక్కడ తీయలేదు. తర్వాత మీరు చూసిన శాండ్ స్టామ్ అంత ఇంటెన్సిటీ అంటే మేము సీజీలో ఎన్హాన్స్ చేసాం. బట్ ఇన్ఫ్యాక్ట్ 20% మేము స్పాట్లో క్రియేట్ చేసాం. ఫుల్ ప్రొఫైలర్స్ ఒక 8, 9, 10 ప్రొఫైలర్స్ ఉండేవి. సో ఎటు చూసినా ఫ్యాన్స్. ఈవెన్ మీరు ప్రజ్ఞా గారి కాస్ట్యూమ్ చూస్తే ఎగురుతూ ఉంటుంది, కన్ను ఆరుపుతూ ఉంటుంది పాప, ఎవరు ఇసుక పడిపోతూ ఉండేది. షార్ట్కి కళ్ళం నీళ్ళు వచ్చేది తనకి. తర్వాత ఇప్పుడు హీరో గారు ఏం చేసేవాళ్ళు, ఆయనకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే, నేను డిఓపి గారు మొన్న కూడా మాట్లాడుకుంటాం, ఆయన రెప్పకొట్టరు. రోల్ కెమెరా అన్నావా అంత ఇంటెన్సిటీగా ఉంటారు. వర్షం రాని, తుఫాన్ రాని, ఫైర్ ఫ్లేక్స్ రాని, అంతే ఇంటెన్సిటీగా ఉంటాయి ఐస్. మీరు చూస్తే మేము ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు హార్స్ ఇయర్స్లో నుంచి ఆయన ఐస్ వస్తాయి, అలానే చూస్తుంటారు. నువ్వు కట్ చెప్పేదాకా చూస్తుంటారు. మనకి ఎలా ఉంటుంది, ఎక్కడో డైరెక్టర్ స్వార్థం ఏంటంటే ఇంకొంచెం ఏదో దొరికిద్దని. తర్వాత నేను రిలీజ్ అవుతా, ఆయన రెప్ప కొట్టట్లేదని ఫ్యాక్టరీ కట్ బాబు అంట. సో తీసేసిన తర్వాత మొత్తం ఇసుకుండేది, మళ్ళీ రెడీ అయిపోయేవాళ్ళు. సో టీమ్గా మేము కష్టపడిన దానికన్నా యాక్టర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. మాకు ఆ అట్మాస్ఫియర్ ఇస్తేనే మాకు ఆ మూడ్ వచ్చేది. అట్మాస్ఫియర్ లేకుండా మేమేం చేయలేము. అందుకంటే ఎప్పుడు ఇది ఒక సమిష్టి కృషి అని అందరు కష్టపడబట్టి ఆ అట్మాస్ఫియర్ మాకు ఇవ్వబట్టి. అండ్ ఇవిడ డైలాగు అసలు నా ఇంట్రడక్షన్ ముందు అన్నీ చెప్పి ఊళ్ళ పేర్లన్నీ, అరే మనం ఉన్న ఊరే చెప్తాదంటే ఇక్కడే ఉన్నాడు రా, కడుపులో ఉన్న బిడ్డ తన్ని మరి చెప్తున్నాడు. ఆ ఇసుక తుఫాను చీల్చుకుంటున్నా మొగుడు వస్తున్నాడని. అది 6 takes చేసాం.